దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు. దేవుని బిడ్డలారా, మనుషుల జీవన విధానానికి సంబంధించి ఎన్నో విషయాలు ఆయన బోధలలో చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాని పోగొట్టుకొనును అని జీవించడానికి మనుషులు పడే తాపత్రయం గురించి చెప్పాడు ఆయన. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరాలకు సరిపడ ఆస్తి పొట్లలో కూర్చబడి ఉంది అని చెప్పుకునే ధనవంతులతో వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనిని చంపి అతను సంపాదించినదంతా కొట్టేయాలనుకున్న వారి గురించి చెప్పాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. నా ప్రియ సహోదరా, సహోదరి, ప్రపంచంలో చాలా హత్యలు, ఆత్మహత్యలు జరగడానికి కారణం డబ్బు సంబంధమైనవే. డబ్బు అనేది నిప్పు లాంటిది. దానిని ఎక్కువగా కూర్చుకుంటే మసి మాడైపోవడం ఖాయం. ఎవరికైనా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఏమనుకుంటారు? బ్రతుకుంటే బలుసాగు తినైనా బ్రతకొచ్చు అనుకుంటారు. మిగతా సమయంలో మాత్రం ప్రాణమును గూర్చిన ఊసే ఉండనంతగా సంపాదనలో పడిపోతారు. చివరకు ప్రాణాల మీదకు వచ్చినప్పుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ సంపాదన అంతా ఖర్చు చేయాల్సి వస్తుంది. తన సంపాదన అంతా ఖర్చు చేసిన ప్రాణం నిలుస్తుందన్న గ్యారంటీ మాత్రం ఏమీ లేదు. నా ప్రియ సహోదర, సహోదరి, తినే తినక రేయింబగళ్ళు కష్టపడి ఎంగిలి చేత్తో కాకికి కూడా విసరనంత పిసినారితనంతో కూడబెట్టుకున్నదంతా ఒకే ఒక్క రోజులో ఖాళీ అవడమే కాకుండా అప్పుల పాలు అవుతూ ఉంటారు చాలా మంది. ఇలాంటి విషయాలు నిత్యము వినేవారు కూడా తమ జీవితాన్ని మార్చుకోరు. దేవునికి సంబంధం లేని వారి ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. నా ప్రియ సహోదర, సహోదరి, ప్రమాదాల్లో ఒకే కుటుంబంలో అందరూ చనిపోయిన ఘటనలు మనం నిత్యం టీవీల్లో, పేపర్లో చూస్తూ ఉంటాం. మరి వారు సంపాదించిందంతా ఎవరి కోసం? అన్యుల సంగతి సరే, క్రైస్తవులు సహితం అన్యజనుల ఈ లోకంలో సంపాదనే ధ్యేయంగా జీవించడం లేదా? అలాంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుని యందు నిజమైన విశ్వాసం కలిగిన వారికి ధన సంపాదన యందు ఆసక్తి ఉంటుందా? వారి ప్రతి అవసరానికి దేవుని మీద ఆధారపడతారే తప్ప ధనము మీద ఆధారపడరు. విశ్వాసం లేని నామకార్థ క్రైస్తవులు మాత్రమే అన్యజనుల్లాగా ధనాపేక్ష కలిగి ఉంటారు. ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళు అన్యులైనా క్రైస్తవులైనా దేవుని దృష్టిలో ఒక్కటే. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును అని యేసు చెప్పిన మాటలలో అర్థం దేవుని కోసం ప్రాణాలకు తెగించి జీవించేవాడు అని. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభము అనుకునే వారి ప్రాణాలకు దేవుడు గ్యారంటీ ఇస్తాడు. దేవుడు మనతో ఉంటే మనకు ఏది కొదువ ఉండదు. కాబట్టి మనం లోకమును కాక దేవుణ్ణి సంపాదించుకుందాం. హల్లెలూయా. ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి కాకుండా నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి తెగించే హృదయము మాకు దయచే ప్రభువా అని ప్రభునామములో ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో సమర్పించుకుని ముందుకు సాగిపోదాం. అటువంటి మనస్సును ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.